దేవుని ఆరాధించటానికి దేవుని సన్నిధికి మనం చేరొచ్చాం. ఈ జీవితం ఎన్నో అనుభవాలు గుండా ప్రయాణం అవుతూ ఉంది. ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూ, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ మరి ముందుకు నడిపించవలసిన బాధ్యత మన పైన ఉంది. నడుస్తూ ఉన్నాం. ఏదో ఒక మంచి సమయం కోసం, ఏదో ఒక మంచి దినము కోసం, ఏదో ఒక మంచి టర్నింగ్ పాయింట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ టర్నింగ్ పాయింట్, ఆ మంచి సమయం, ఆ మంచి ఆశీర్వాదకరమైనటువంటి దినము 2026లో దేవుడు మనకు అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన దాన్ని బట్టి చింతించకుండా చేయవలసింది ఏంటో ఆలోచన చేసి మరి మనం గనక ముందుకు నడవగలిగితే, యోసేపు గోతిలో ఉన్నప్పుడు మానవ ప్రయత్నం చేసుంటే కనుక ఆ గోతి నుండి బయటపడేవాడు కాదు. ఎందుకంటే చాలా లోతైన గోతిలో యోసేపును పడేశారు. ఈ లోకంలో ఉన్న శ్రమలు కూడా భరించలేనివిగా కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే, ఎందుకింత భరించలేని శ్రమంలోకి నేను వెళ్ళిపోయాను, ఎందుకింత భయంకరమైన స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనకు చాలా భయం కలుగుతూ ఉంటుంది. కానీ యోసేపు గోతిలోకి తొయ్యబడిన వెంటనే ఆ ఉన్న గోతిని కానీ, తనున్న పరిస్థితులను కానీ, ఆ అడవిని కానీ, ఆ అడవిలో సంచరిస్తున్నటువంటి క్రూర మృగాలను కానీ, తన ప్రాణాన్ని కానీ లక్ష్య పెట్టలేదు. కానీ గోతిలో పడిన వెంటనే దేవునిని ప్రార్థించటం ప్రారంభం చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఎక్కడ నుండైతే నీకు అపాయం జరిగిందో అక్కడ నుండే సహాయాన్ని దేవుడు నీకు చేయటానికి ఆయన ఇష్టపడతాడు, ఆయన మీద ఆధారపడి ఉంటే. దేవునికి స్తోత్రం. అలాగే బుధవారం విజ్ఞాపన కూడికలో కూడా మనం చెప్పుకున్నాం, అపొస్తలుడైన పౌలుని శీలని ఆ చెరసాలలో పడేసినప్పుడు, ఆ చెరసాలలో ఉన్న పరిస్థితులను కానీ, అక్కడ ఉన్నటువంటి ఆపదను కానీ వారు ఆలోచన చేయలేదు, కానీ సమయాన్ని కానీ చూడలేదు. కానీ వెళ్ళిన వెంటనే మోకరించారు. దేవుడు ఆ ప్రదేశం నుండే గొప్ప సహాయాన్ని వారికి పంపించి విడుదల చేయటమే కాకుండా అక్కడ ఉన్నవారు రక్షించబడటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఏ అననుకూల, ఏ ప్రతికూల పరిస్థితి అయినా మనకు అనుకూలంగా మార్చబడాలి అంటే మనకున్న ఓన్లీ వన్ చాయిస్ జీసస్. ఓన్లీ వన్ లాడర్ జీసస్. మనకున్న హోప్ యేసుక్రీస్తు. మనకి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం యేసుక్రీస్తు వారు. మనుషులకి ఇస్తే వారు తృణీకరిస్తారు, మనుషులకి ఇస్తే వారు సహాయం చేయరు. కానీ యేసు ప్రభు వారికి నువ్వు గనక ఒక్కసారి నీవు అప్పగించుకోగలిగితే ఆయన చొరవ చేసుకుంటాడు, నీ స్థితిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదరించగలిగిన దేవుడు, కన్నీటిని తుడవగలిగిన దేవుడు, మన బాధలను విడిపించి తేలిక చేయగలిగిన దేవుడు, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగలిగిన దేవుడు మనం ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం.
చాలా ఉన్నతమైన మాట. ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలును తిమోతి చాలా చక్కటి పత్రిక ఇక్కడ వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం. వారు వ్రాసిన ప్రతి పత్రికలో వారు ప్రస్తావించేటటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధులకు విశ్వాసులకు అని వ్రాస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ స్వార్థలలో వ్రాయబడినటువంటి ప్రతి విషయం పరిశుద్ధులైన వారికి, విశ్వాసులైన వారికి మాత్రమే అర్థమవుతాయి. చాలా చక్కటి విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు అపొస్తలుడైన పౌలు అనేక సంఘాలకు తెలియపరిచారు ఇక్కడ. అందుకనే పత్రిక వ్రాయడం ప్రారంభించినప్పుడే పరిశుద్ధులకును విశ్వాసులకును అని వ్రాస్తాడు. ఆత్మీయ స్వభావం కలిగిన వారికి అపొస్తలుడైన పౌలు మాటలు అర్థమవుతాయి. ఆత్మీయంగా చదవగలిగిన వారికి, ఆత్మీయంగా వినగలిగిన వారికి అపొస్తలుడైన పౌలు పరిచర్య అర్థమవుతుంది. అందరూ పౌలు పరిచర్య, అపొస్తలుల పరిచర్య అని చెప్పుకోవటం కాదు, కానీ నిజమైన పౌలు చేసినటువంటి అపొస్తలుల పరిచర్య చేయగలిగిన వారు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా ఉంటారని వారి పత్రిక ప్రారంభంలోనే, పరిచయంలోనే వ్రాస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దాంట్లోనే భాగంగా 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. క్రీస్తుతో కూడా లేపబడం అంటే పునరుద్ధాన శక్తి పొందుకోవటం, పునరుద్ధానాన్ని మనం పొందుకోవటం. క్రీస్తుతో కూడా లేపబడటం అంటే శరీర క్రియలను చంపుకొని ఆత్మీయంగా జీవించటం. ఎప్పుడైతే మనం బాప్తిస్మానికి సిద్ధపడతామో, 2-3 బాప్తిస్మాలు కాదండి, ఒక బాప్తిస్మే, ఆ బాప్తిస్మానికి సిద్ధపడతామో జీవితాంతం ఆ బాప్తిస్మానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నవారు మాత్రమే క్రీస్తుతో లేపబడిన వారు. మాటి మాటికి నీటిలో ముంచబడేవారు బాప్తిసం పొందినట్టు లెక్క కాదు, కానీ పునరుత్థాన శక్తి కలిగినటువంటి బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా. చూడండి, ప్రతిరోజు మనం స్నానం చేస్తాం కదా, ఒక్కొక్కరు ప్రతిరోజు ఈవినింగ్ బాత్ చేస్తారు, స్నానం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం కూడా చేస్తారు. అంటే వారికి ఉన్నటువంటి ఆ కంఫర్టబిలిటీని బట్టి, ఆ శరీరానికి మురిగ్గా ఉన్న, లేకపోతే ఆ చిరాకుగా ఉన్న ఏం చేస్తారు, స్నానం చేస్తారు. అది శరీర సంబంధమైన శుభ్రత. నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. నీకు నచ్చితే 24 గంటలు నీటిలోనే పడుకోవచ్చు. నీకు నచ్చితే రోజుకు 3 సార్లు స్నానం చేయొచ్చు. కానీ బాప్తిసం అది కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునేది కాదు. యేసు ప్రభువారు యోహాను ద్వారా బాప్తిసం తీసుకొని మళ్ళీ ఇంకొకరి ద్వారా ఎవరి దగ్గరైనా బాప్తిసం తీసుకున్నాడా? బైబిల్ గ్రంథం బాప్తిసం ఒకటే అని చెప్తుంది కదా. ఆ బాప్తిసం ఒకటే బాప్తిస్మాన్ని తీసుకున్న వారు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. క్రీస్తుతో కూడా లేపబడాలంటే ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, ఒకే పరిశుద్ధత, ఒకే నిరీక్షణ కలిగి జీవించగలిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. పైన ఏముంటాయి అంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో చెప్పినటువంటి ఆత్మీయమైన విషయం ఏంటంటే, పైన జీవం ఉంది, పైన పునరుత్థానం ఉంది, పైన దేవుని సింహాసనం ఉంది, పైన పరలోకం ఉంది. కిందేముంది? కింద వెతకొద్దు అన్నాడు. కిందేముంది? బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, కిందేముంది అంటే మృతుల లోకం ఉంది అని చెప్తున్నాడు. చచ్చిన వారు ఉంటారు, మృతులైన వారు ఉంటారు. కనుక నువ్వు మృతుల లోకానికి చూడొద్దు, నువ్వు కింది వాటిని వెతకొద్దు. నువ్వు చూడవలసింది ఏంటంటే పైనున్న వాటిని వెతకాలి. పైన ఏముంది అంటే పరిశుద్ధత ఉంది, పైన ఏముంది అంటే జీవము కలిగిన దేవుని సింహాసనం ఉంది, పైన ఏముంది అంటే నువ్వు చేరుకోవలసినటువంటి పరలోకం ఉంది, పైన ఏముంది అంటే నిరీక్షింపబడి బడు వాటి యొక్క నిజ స్వరూపము దాగి ఉంది. అందుకనే
నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే. అందుకనే చనిపోయినప్పుడు ఇలా వెళ్ళకల్లా ఎందుకు పడుకోబెడతాము అంటే పైనున్న వాటిని చూడటానికి, యేసు ప్రభువారి రాకడ రాగానే ఆయన్ని చూసి ఆయన్ని ఎదుర్కోవటానికి. ఇలా తిరగేసి పడుకోబెట్టారంటే ఎవరిని తిరగేసి పడుకెడతారు అంటే, మీకు తెలుసో తెలీదో, ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళితే, 40 సంవత్సరాలు వెనక్కి మనకి ఇంకా తెలియకపోవచ్చు, ఓ 60లోనో 70లోనో లేకపోతే 50లోనో చేతబడి చేసేవారిని, మాంత్రికుల్ని ఏం చేసేవారంటే వారు చనిపోతే బోర్లా పడుకోబెట్టేవారు. బోర్లా పడుకోబెట్టి సమాధి చేసేవారు. ఎందుకు అంటే వారు మరలా వెళ్ళకిలా పడుకోబెడితే గనక వాళ్ళు తిరిగి లేచి ప్రజల్ని పీడిస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళని ఏం చేసేవారంటే ఇలాగా బోర్లా పడుకోబెట్టేవారు. వాళ్ళు ఇక లెగరు అని, వాళ్ళు మృతుల లోకానికి వెళ్ళిపోతారు అని. అంటే కిందకి చూసేవాడు ఎప్పుడు మృతుల లోకానికి వెళ్ళిపోతాడు, పైకి చూసేవాడు ఎప్పుడు జీవాన్ని వెతుకుతాడు, పైనున్న పరలోకాన్ని వెతుకుతాడు, దేవుని కుడిపార్శ్వాన్ని ఆనుకొనటానికి సిద్ధపడతాడు. అందుకే ఈ మాటలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కింద ఉన్న వాటిని చూడకుండా కింద ఏముందంటే మృతమైపోయింది ఉంది. కింద ఏమున్నాయి అంటే చచ్చిపోయిన శవాలు ఉన్నాయి. కింద ఏమున్నాయి అంటే ఎముకల గూళ్ళు ఉన్నాయి. అవి మృతమైపోయి ఉన్నాయి, వాటిలో జీవం లేదు. కనుక ఈ లోకంలో ఉన్నదంతా మరణమే కానీ జీవం లేదు. కనుక ఈ లోకంలో ఉన్న వాటిని వెతకండి, కింద ఏమి చూడొద్దు. ఇక్కడ మీకు ఏది శాశ్వతం కాదు, మీరు పైన వెతకండి. దేవునికి స్తోత్రం. మీకు అవకాశం ఉంటే పరలోకంలో ఒక మంచి ఇల్లు కొనుక్కోవటానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. ఎలా కొనుక్కోవాలా ఇల్లు? పాస్టర్ గారికి 10,000 లంచం ఇస్తే వద్దా అమ్మా? పరలోకంలో యేసుప్రభు చెప్పారు కదా, వెళ్తూ వెళ్తూ ఏమని చెప్పారు ఆయన? మీ కొరకు నివాసములు సిద్ధపరచ వెళుతున్నాను. ఇప్పుడు భూమి మీద ఉన్న మనం ఏం చేయాలంటే ఆ ఇళ్ళకి అర్హత సంపాదించుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో ఇళ్ళు కోసం మనం పరిగెడుతున్నాం, ఈ లోకంలో ఇళ్ళు కోసం పరిగెడుతున్నాం. ఇచ్చేవాడికేమో 4-5 ఇళ్ళు ఇస్తున్నారు, ఏమోనోడికేమో ఒక ఇల్లు కూడా. కానీ ఇక్కడ రికమెండేషన్లో వాళ్ళ కాళ్ళు నొక్కుతేనో, వాళ్ళకు ఊడిగం చేస్తేనో, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగితేనో నీకు ఇక్కడ ఆధారం దొరుకుతుంది. కానీ అక్కడ అలా కాదు. నువ్వు దేవుని హృదయాన్ని గెలుచుకోగలిగితే నీ కొరకు ఒక ప్రత్యేకమైన నివాసం దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. నువ్వు అక్కడ కొనుక్కోవాలి నివాసం. ఇక్కడ నివాసాల కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఇక్కడ నివాసాల కోసం నువ్వు పరిగెట్టక్కర్లే. ఈ లోకంలోనైతే రికమెండేషన్లో లేకపోతే రాజకీయ లబ్ధో కావాలి. కానీ దేవుడు ఇచ్చేటటువంటి గృహానికి నీకు ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడటానికి అర్హత కలిగి ఉండాలి. అది ఉంటే చాలు. అది ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే నీకు పునరుత్థాన శక్తి కావాలి. పునరుత్థాన శక్తి కావాలి అంటే ఇక్కడ అన్నాడు చూడండి, అక్కడ దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఎప్పుడు మృతి పొందాం మనం? ఎప్పుడైతే మనం రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నామో అప్పుడే మనం శారీరకంగా శరీర ఆశల పరంగా లోకపరంగా మనం ఏమైపోయాం? చనిపోయాం. ఇప్పుడు మన జీవం ఎక్కడుందంట? క్రీస్తు దగ్గర ఉంది. జీవము క్రీస్తు దగ్గర ఉన్నది కాబట్టి
జీవ సంబంధమైనటువంటి లక్షణాలను కలిగి, జీవ సంబంధమైనటువంటి అర్హతలను కలిగి పైనున్న వాటిని వెతకాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. మన ప్రత్యక్షత ఎక్కడ జరుగుద్దట? మహిమ అంటే పరలోకంలో క్రీస్తుతో కూడా మన ప్రత్యక్షతను అనుభవిస్తామని. క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షతలో, ఆ తేజోమయమైనటువంటి పరలోకంలో మనం జీవిస్తామంట. మన జీవము క్రీస్తుతో కూడా ఉంది అని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి జీవాన్ని క్రీస్తు దగ్గర దాచుకున్న మనం ఆ జీవంతో పునరుత్థానులమై క్రీస్తుతో కూడా లేపబడి పునరుత్థాన సంబంధమైనటువంటి మహిమలోనికి మనం ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలి అంటే కింద చెప్తున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అంటూ ఇప్పుడు మనకి ఏం మన దగ్గర ఉండకూడదో చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జారత్వం ఉండకూడదంట. జారత్వం అంటే ఏంటో తెలుసా? కప్పల్లో కప్పల్లాగా, పాముల్లో పాముల్లాగా, అబద్ధంలో అబద్ధం లేగా, నిజాయితీలో నిజాయితీగా, అది జారత్వం అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అవునంటే అవునను, కాదంటే కాదను. అంతే తప్ప అవునన్న వారి గుంపులోకి వెళ్ళి అవును అని, కాదన్న వారి గుంపులోకి వచ్చి కాదు అని చెప్పకూడదు. దాన్ని ఏమంటారంటే జారత్వం అంటారు. దాన్ని ఊసర వెళ్ళి తత్వం అంటారు, రంగులు మార్చటం అంటారు. కనుక జీవము కలిగిన వారు ఈ జారత్వం కలిగి ఉండరు, ఈ లక్షణాన్ని కలిగి ఉండరు. లోకస్తుల్లోకి వెళ్ళి లోకస్తుల్లాగా, లోకస్తుల్లోకి వెళ్ళి లోకాచారాలు, మందిరంలోకి వచ్చి ప్రార్థనలు ఇలాగా చేయరు. ఎవరు? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము కనుక మనం మొట్టమొదట విడవలసినటువంటి లక్షణం ఏంటంటే జారత్వం. అంటే లోకంలోనే ఉండకూడదు, లోకానికి దూరంగా ఉండాలి. నా ఇంటెన్షన్ ఫస్ట్ నుంచి నా పరిచర్య దేవుని ప్రజలు లోకస్తులతో ఉండకూడదు. మీరు ప్రత్యేకపరచబడిన వారు, ప్రత్యేకమైన వంశము, ప్రత్యేకమైనటువంటి జాతి, ప్రత్యేకమైనటువంటి రాజులైన యాజక సమూహము అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మీరు లోకములో నుండి వేరుపరచబడిన వారు అంటారు.